అయ్యో అరే తమ్ముడా, నువ్వు ఈ బాడీ బిల్డర్ స్టంట్ మ్యాన్ ఎక్కడైనా చూసావా? డాంకీ, ఇతనే ఆ బాడీ బిల్డర్ స్టంట్ మ్యాన్. అలా చూడు. హనీ బనీ, మనం వచ్చి చేరిపోయాం. ఇన్స్పెక్టర్ పాండానా, మీరు ఇక్కడేం చేస్తున్నారు? నువ్వు అరవకు, కాస్త మెల్లిగా మాట్లాడు. నేను నిన్ను వాల్యూమ్ ని తగ్గించి మాట్లాడమన్నా. నోరు మూసుకొని సైకిల్ తో కాదు, కాస్త మెల్లిగా మాట్లాడు. అవును, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నాకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడికి దొంగ వచ్చి గోల్డ్ ట్రాఫీని దొంగలించుకుపోతాడంట. అందుకే నేను మారువేషంలో వచ్చాను. కానీ మీరందరూ ఎలా నన్ను కనిపెట్టారు? అది మీ వెయిట్ ని, కడుపుని చూసి నేను కనిపెట్టేశాను. మీరు ఎక్కడ నిల్చున్నారని కనిపెట్టాను. నువ్వు ఎక్కడ నిలబడటం కంటే లోపలికి దొంగని పట్టుకోవచ్చు కదా. పోలీసుని వాడికి తెలిసిపోతే తర్వాత దొంగ పారిపోతాడు. డిపార్ట్మెంట్ లో అలా తెలిస్తే నన్ను బయటికి తరివేస్తారు. సరే, మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. కంటెస్టెంట్ లో ఎవడో దొంగ ఉన్నాడంట. ఇన్స్పెక్టర్ పాండా, మేము లోపలికి గమనిస్తాం. దొంగ ఎవరో కనిపెడతాం. అవును, అది మంచి ఐడియా. మీరు కూడా ఈ పోటీలో పాల్గొనడానికే వచ్చారు కదూ. అలాంటి ఐడియా మనసులో ఉంటే ఇప్పుడే వదిలేయండి, ఎందుకంటే ట్రోఫీ నాకే సొంతం. ఏంటి, అర్థమైందా? నేను ఒకటి అడగనా? నువ్వు ట్రాఫీ ఎత్తావంటే నిన్నెవరెత్తుతారు? ఇప్పుడు ఈ విషయాన్ని కామెడీగా కాకుండా సీరియస్ గా అనుంటే గనక నీ మొహంలో పంచిచ్చి పంచర్ చేసేవాణ్ణి. నాకెందుకో వీడే దొంగ అనిపిస్తోంది. అనుమానమా? నాకు అనుమానంగానే ఉంది, కానీ ఒకరి మొహం చూసి దొంగని ఎలా అనుకోగలం? అయితే అడిగి చూడు. ఏంటి, నువ్వు దొంగవా? దొంగ దొంగ. ఏయ్, ఎవడ్రా నన్ను దొంగ అని అందే? దొంగ కాదు, వదిలేయమని అన్నాం. అంటే ఇదంతా వదిలేసి మాతో స్నేహం చేయమని చెప్పాను. నీకు పిల్లి ఫ్రెండే కదా. మై నేమ్ ఇస్ పోక్. నేను భయస్తుడిని. అన్నిటికీ నువ్వు ఎందుకని ఇలా భయపడుతున్నావు? నిన్ను చూస్తేనే తెలుస్తోంది. నువ్వు అన్నిటికీ భయపడకు. ఎవరో నన్ను ఫాలో అవుతూ ఉన్నారు. ఎప్పుడో ఫాలో అవుతున్నారు. ఎవరు? వాడే. నాకది చూస్తుంటే భయంగా ఉంది. చిన్న వయసు నుంచి వాడు నన్ను వదలకుండా ఫాలో అవుతున్నాడు. నాలాంటి పెహల్వాన్ ఉన్నప్పుడు ఎందుకు భయపడతావు? నిన్ను పైల్వాన్ అని చెప్తే నిజమైన పైల్వాన్ని అసలు ఏమంటారు? అరే రే, నన్నేరా అందరూ పెహల్వాన్ అంటారు. అయితే బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళని ఏమంటారు? రే, అనవసరంగా ప్రశ్నలు వేసి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. ఒకే దెబ్బతో నీ బుర్రె పగిలిపోద్ది, జాగ్రత్త. నాకు అర్థమైంది, కానీ మీకే ఒక విషయం అర్థం కావట్లేదు. ఏం చేసినా ఆలోచించాలి, ఎందుకంటే మీరు కాంపిటీషన్ లో అవుట్ అయిపోతారు. ఇలా నేను ఊగడం వల్ల నేను కళ్ళు తిరిగి పడిపోతానని అనుకోవద్దు. ఇదంతా నా ప్రత్యేకమైన స్టైల్. ఏంటి, అర్థమైందా? అసలుగా ఉంటూ డైలాగ్లు కొడుతున్నావా? ఇంకేదైనా వరకొట్టావనుకో కాంటెస్ట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు నీ సంగతి తెలుస్తారు. అరే, పరిగిరాని వాళ్ళు మీరెందుకు వచ్చారు ఇక్కడికి? ఈ రోజు జరగబోయే కాంటెస్ట్ లో మేము పాల్గొనడానికే వచ్చాము. ఓ, నువ్వు కూడా ఇందులో పాల్గొంటావా? మీరు మర్యాదగా వచ్చిందారే వెళ్ళిపోండి. మీరు అసలు ఏమీ చేయలేరు. ఇప్పుడు క్యాట్ కాంటెస్ట్ ప్రారంభం కాబోతోంది. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? అదే గోల్డ్ ట్రోఫీ. అవును, కానీ ఇప్పుడు అది మీకెవరికి దక్కదు. మీరు గెలిచాకే ఇది మీదవుతుంది. అంతవరకు దీన్ని కటన్ వెనకాల దాచిపెడదాం. మీరు చెప్పింది కరెక్టే. కట్టెన్ని పైకెత్తద్దు, అలాగే ఉంచండి. కట్టెని ఓపెన్ అయితే ట్రాఫీ కనిపించదు. అనుమానమా? మీరు చెప్పేది నిజమే. నువ్వు నిజంగా చాలా మంచి యాంకర్వి. సరే, ఒక విషయం చెప్పు. నువ్వు నాతో కలిసి స్టేజ్ మీద యాంకరింగ్ చేస్తావా ప్లీజ్, నా కోసం? నేనా యాంకరింగ్ చేయాలా? ఇంత ప్రేమగా అడుగుతూ ఉంటే యాంకరింగ్ ఏంటి? నేను ఏమైనా చేయడానికి సిద్ధమే. అర్థమయ్యిందా? ఆహా, ప్రారంభించడానికి ముందు నేనే పాపట్ మీ అందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను. అర్థమయ్యిందా? గెలిచిన వాళ్ళకి లభించబోతోంది గోల్డ్ ట్రోఫీ.
దాంతో పాటు టిఫిన్ కాఫీ కూడా ఉంది. అది కాకుండా ట్రాఫీ కూడా ఇస్తారు. ఏంటి అర్థం కాలేదా? అర్థం కాకపోతే నన్ను క్షమించండి. ఫస్ట్ రౌండ్ టాలెంట్ రౌండ్. ఫస్ట్ రౌండ్ కి ముందు కంటెస్ట్ ఎవరో ఒకసారి చూద్దాం. మిస్టర్ భయస్తుడు. ఈ పిరికి పంద ట్రోఫీని దొంగిలిస్తాడనుకోలేదు. తర్వాత ఎవరు? తర్వాత కంటెస్టెంట్ వస్తున్నారు, మిస్టర్ స్టంట్ క్యాట్. అర్థమైందా? ఇతను స్టంట్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఇతను దొంగ అయి ఉంటాడు. దొంగ దొంగ ఎక్కడున్నాడు? అరే ముందు కిందకి దిగు. నా బాడీ అంతా నొప్పిగా ఉంది. దొంగ వచ్చినా సరే, దొంగల ముఠా వచ్చినా సరే, ఎవరొచ్చినా నేను డీల్ చేయడానికి రెడీగా ఉన్నాను. ముందు నువ్వు నీ సంగతి చూసుకో, తర్వాత మమ్మల్ని చూద్దు గాని. మిత్రులారా, నాకేమనిపిస్తుందంటే పెద్ద ట్రక్ లో బైక్ ఇంజిన్ ఫిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది. వెళ్ళడానికి దారి ఇవ్వండి, లేకపోతే వెళ్ళడానికి నేనే దారి రెడీ చేసుకుంటాను. అలానే నేను చెప్పలేదు, తనన్నాడు. పెద్దోడా, తను చెప్పబోయేది నీకెలా అర్థమైంది? నేను ఆల్రెడీ ఒక ఫిలిం చూశాను. అందులో కూడా ఒకరి కోసం ఇంకొకడు మాట్లాడతాడు. ఆ, ఆ, ఈ, ఈ, ఊ, ఊ. నాకు అర్థమైంది. మనం ఆ స్టంట్ మ్యాన్ ని ఫాలో అవుతూ వెళ్ళాలి. త్వరగా రండి. ఏంటి మిత్రులారా, ఒంటరిగా నేను వాడితో పోటీ పడలేను. ఒక్కడిగా ఇరుక్కున్నానంటే నా సంగతి అంతే. వాడిని చూశారుగా, మనం అందరం కలిసి ఒక్కటిగా ప్రయత్నించి ఆ దొంగని ఎలాగైనా పట్టేద్దాం. పోపట్, కొద్దిసేపు ఈ షో నువ్వు యాంకరింగ్ చేస్తావా? నాకు ఒక ముఖ్యమైన పనుంది. బాయ్. ఖచ్చితంగా ఎవరైనా నాకు ప్రేమతో చెప్తే ఖచ్చితంగా నేను చేసి తీరుతాను. మీరందరూ ఆమె వెనకాతలుండండి, నేనేమో స్టేజ్ ముందుకు వెళ్తాను. అయ్యో, అరే తమ్ముడా, నువ్వు ఈ బాడీ బిల్డర్ స్టంట్ మ్యాన్ ఎక్కడైనా చూసావా? డాంకీ, ఇతనే ఆ బాడీ బిల్డర్ స్టంట్ మ్యాన్. అలా చూడు. పెద్దోడా, తనేం చెప్తుందో నాకు చెప్పు. వాడేమన్నాడంటే ఇరుక్కున్నాను అన్నాడు. అలా అయితే ఆ దొంగ ఖచ్చితంగా ఇతనే అయి ఉండాలి. ఇప్పుడు మనం ఈ రూమ్ లో నుంచి ఎలా బయటికి వెళ్ళాలి? పైల్వాన్ టక్కర్, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి లాక్ ఓపెన్ చేయి. చూసారుగా, ఇప్పుడు నా సహాయం మీకు కావాల్సి వచ్చింది. త్వరగా వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే ఈ కాంటెస్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ మా. ఆ ట్రోఫీని ఎవరన్నా దొంగిలించేలోపు మనం ఆ స్టంట్ మ్యాన్ ని పట్టుకోవాలి. అరే నేను ముందుగా వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇవ్వాలయ్యా. ఏంటి అర్థమైందా? వీడు తలకిందులుగా నిలబడ్డాను, గెలవలేడు. సరే, వాళ్ళు వెళ్ళారు. మన ముగ్గురం కలిసి వెళ్ళి పట్టుకుందాం, రండి. నా పేరు టక్కర్ పెహల్వాన్ అని ఊరికినే అన్నారా ఏంటి? నాకంటూ కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు తర్వాత కంటెస్టెంట్ ఎవరంటే, ఏ అని నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే, మనకి తర్వాత కంటెస్టెంట్ పైల్వాన్ టక్కర్.
తర్వాత కంటెస్టెంట్ సనీ. వద్దు వద్దు, దయచేసి నన్ను వదిలేయండి. నన్ను వదిలేయండి. నన్ను వదిలేయండి. అరే ముందు నువ్వు నీ చెయ్యి పైకి చాపు, నేను ఆ చెయ్యి పట్టుకుని పైకి లాగుతాను. మా వాళ్ళు వస్తారు, అలా ఆకాశం నుంచి ఎగురుకుంటూ వస్తారు. మీ అబ్బాయిని నేను వచ్చేసాను నాన్న. ఆ, ఆ. కమ్ ఆన్. ఆ. ఏం జరిగినా గానీ ఈ రోజు నిన్ను గోల్డ్ ట్రోఫీని దొంగిలించనివ్వం. తమ్ముడు, తను ఇప్పుడు ఏమంటున్నాడంటే తను తమ్ముడు కాదంట. అయితే తనెందుకు పరిగెడుతున్నాడు? తనేమంటున్నాడంటే తన బాడీ సూట్ గురించి మనకి తెలిసింది కదా, అందుకని తను మనల్ని చూసి అయితే భయపడుతున్నాడంట. దొంగ ఎవరు? దొంగ దొరికాడు, రండి వెళ్ళి పట్టుకుందాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. దొంగని పట్టుకున్నాను, దొంగని పట్టుకున్నాను. నా ఉద్యోగం ఇక పోదు. నా గోల్డ్ ట్రోఫీ. మీరు ఇంత ప్రేమగా వినటం వల్ల మీకు ట్రోఫీ జైల్లోనే దొరుకుతుంది. నేను చెప్పేది అర్థమైందా మిత్రులారా?